నర్సింగ్ చెప్పు. సార్ సార్ ఆ, ఇక్కడ ఓల్డ్ సిటీలో మర్డర్ అయింది సార్. మర్డర్ అయిందా? ఎవరు? ఇక్కడ ఇమాం గారిని ఎవరో చంపేశారు సార్. ఇమాం గారినా? అవును సార్, ఎవరో షూట్ చేశారు. మీరు జల్దీ రండి సార్. వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వస్తున్నా ఇప్పుడే. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్, మీరు తొందరగా రండి. వస్తున్నా. ఓకే ఓకే. ఏంటి సార్ది? మీరు ఇక్కడే ఉండండి, ఒక చిన్న ఎమర్జెన్సీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఫోన్ చేయండి, వచ్చేస్తా. హలో, ఇన్ఫార్మ్ చేశారా? హలో అనామిక, ప్లీజ్. తర్వాత తింటాను, ఇప్పుడు వచ్చా. సారథి రావడానికి టైం పడుతుంది, నాకు కంపెనీ ఇవ్వండి ప్లీజ్. మీరు ఎందుకు ఆ సారథిని అంతగా నమ్ముతున్నారో అర్థం కావటం లేదు. వాడికి 2 ప్రమోషన్స్ వస్తేనే నా క్యాడర్కి వస్తాడు. మీకేమైనా హెల్ప్ కావాలన్నా అది నా వల్లే అవుతుంది. సారథికి క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది, నాకు క్రైమ్ జరిగే ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు సంగతి చూడండి. సారథి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇమాం చచ్చిపోయాడు, అతన్ని కాల్ చేశారు. నాకు చాలా విషయాలు తెలుసు నామిక. కిడ్నాప్ సంగతి, నీ హస్బెండ్ కేసు గురించి. కానీ నీకు ఆ సారథి చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సారీ అండి, మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదనిపిస్తే సారీ. నాకు హైరార్కీ తెలీదు. ప్లీజ్ హెల్ప్ చేయండి. అజయ్ చాలా డేంజర్లో ఉన్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. డెఫినెట్గా చేస్తాను నామిక. ఇట్స్ మై డ్యూటీ, ఐ డూ ఇట్ ఫర్ యూ. కానీ సారథికి ఏమిచ్చావో అదే నాకు. హలో అనామిక, నేను ఇక్కడున్నాను కింద. ఎంత అందంగా ఉన్నా అనామిక. ఏంటి అలా వచ్చేసావు? సిగ్గుపడ్డావా? పైకి రానా? అనామిక, అనామిక చూడు. అనామిక, అనామిక, అనామిక. నాకు నీ హస్బెండ్ కిడ్నాప్ కేసు గురించి అంతా తెలుసు, కానీ నీకే తెలియదు నా గురించి. నన్ను కాదని ఈ కేసు ఇంచు కూడా కదలదు. నా పవర్ ఏంటో చూపిస్తా. రేపే ఆ సారథిని కేసు నుంచి తప్పిస్తా. నా మాట విను అనామిక. నా మాట వింటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నీ హస్బెండ్ నీకు దొరుకుతాడు. నాతో కోఆపరేట్ చేయి అనామిక. అర్థం చేసుకో అనామిక, నీకే మంచిది. అభయదా భక్తనందాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ సకుంకుమ విలేపనా. మేడం, సారథి గారు లీవ్లో ఉన్నారు మేడం. కాదు,
సిఐ గారు ఉన్నారా? సిఐ గారా? అక్కడ ఉన్నారు మేడం. ఏంట్రా సిఐ దగ్గరికి వెళ్తానంటుంది? అదే అర్థం కావట్లేదన్నా. ఆపంరా. ఇది చాలా తప్పండి, అన్యాయం. ఓ అనామిక, కమ్ 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 కమ్. నేనేం చేశాను అనామిక? చెప్పు చెప్పు చెప్పు. చాలా తప్పండి. ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం, కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేనేం అడిగాను అనామిక? సార్థికి ఏమిచ్చావో అదేమని అడిగాను, అంతే కదా? ఇది అన్యాయం. మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా? లేరు, తల్లైనా ఉండుంటుంది కదా? చచ్చిపోయింది. ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరూ బాగుపడలేదు సిఐ గారు. నేను చరిత్ర చదవలేదు, టైం వేస్ట్ చేయొద్దు. ఆ సార్చిలో ఏం చూసావో ఏమో, అన్నిట్లో మనమే బెటరు. నువ్వు అంత మగాడివా? నా హస్బెండ్ ఎక్కడున్నాడో కనుక్కోగలవా? 24 అవర్స్లో నీ ముందు ఉంటాడు. 24 అవర్స్లో. అయితే రేపు కలుస్తా. ఇక్కడ కాదు, గెస్ట్ హౌస్లో. 8:30. హలో ఠాకూర్ సాబ్, హోమ్ మినిస్ట్రీలో చిన్న వర్క్ ఉంది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. సార్ వెరీ సింపుల్ వర్క్ ఫర్ యూ సార్. నేను ఫోన్ చేశానని చెప్పండి. ఓకే సార్. యుఎస్ నుంచి వచ్చాడండి. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్ సార్, అజయ్ శాస్త్రి ఇస్ ద నేమ్. యా. शमीरपेट, लेकिन उधर तो पुलिस का एम्युनिशन गोडाउन है ना? ओके ओके. हाँ मैं रवि बोल रहा हूँ. मैंने फोन करने से मना किया था ना, फिर क्यों किया? भाई वो अजय शास्त्री के केस के बारे में आपसे ये बोलना था कि अजय शास्त्री साले, तेरे को उसके बारे में इंफॉर्मेशन क्यों चाहिए? बोल बे. नहीं, ये केस में इन्वॉल्व मत हो, ठीक नहीं होगा तेरे लिए. भाई वो उसकी बीवी बड़ी मस्त है भाई, जरा हेल्प कर देना भाई. तो सोएगा रे, मैं तेरे को परमानेंटली सुला दूंगा. सुन रहे कि नहीं? भाई भाई वो पर्सनल है ना भाई. छोड़ दे, नहीं तो मरेगा साले. फोन रख. ओके भाई. जरा टच मी. నమస్కారం. ఎవరను? ఒక్క నిమిషం. నమస్కారం. ఈ ఫైల్ నేను పర్సనల్ చూసుకుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఎస్ ఖాన్, చెప్పండి. షంషేర్ గన్సీ వాజ్ మర్డర్డ్, షాట్. నేను వెళ్ళాలి సార్, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏంటి మోటివ్? పొలిటికలా? ఎవరో ఎన్ఆర్ఐ అమ్మాయి తన హస్బెండ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే మనోడు కక్కుర్తి పడ్డాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఏదో ఐసోలేటెడ్ ప్లేస్కి రమ్మన్నాడు సార్. అక్కడ ఛే,
దారుణం కానీ దారుణం. ఇలా కూడా పనిచేస్తారా మన వాళ్ళు? మనుషులం కదా సార్, ఏం చేస్తాం. డోంట్ లెట్ ఇట్ గో అవుట్. అసలే మన పరువు అంతంత మాత్రం కాను. అయితే నువ్వెందుకయ్యా వీళ్ళని ఎవరినైనా పంపించవచ్చు కదా. నేనే వెళ్ళాలి సార్. ఆమె హస్బెండ్ ఫోటో మిలింద్ దామ్జీతో మ్యాచ్ అవుతుంది. మిలింద్ దామ్జీ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కీ సస్పెక్ట్. ఇమీడియట్గా వెళ్ళండి కానీ రిపోర్ట్ బ్యాక్ టు మీ ఎవ్రీ అవర్. ఐ విల్ డూ దట్ సార్. థ్యాంక్ యూ. అమ్మాయిని తీసుకురా. రామ్మోహన్ చూస్తారంట్రా, ఫైల్ అదే. తొందరగా. Disgusting. సార్ ఫైల్ సార్. Come on, everybody. Close the door. Come on, come on, come on. Everybody out. పేరు? అనామిక. ఆ? అనామిక. అనామిక. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎలా పడితే అలా వస్తే అలాగే జరుగుతుంది. ఎవడీడు? నా భర్త అజయ్ శాస్త్రి 2 వారాల నుంచి కనిపించట్లేదు. ఎవరో కిడ్నాప్ చేశారు. ఎప్పటి నుంచి తెలిసి వీడిని? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. హీస్ మై హస్బెండ్, డేటా సాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏయ్, ఎప్పటి నుంచి తెలిసి వీడు నీకు? నేను చెప్పను, మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అలా అయితేనే ఆన్సర్ చేస్తా. ఏంటి రెస్పెక్ట్? ఏయ్ 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 ఏయ్, నేను ఎవరో తెలుసా నీకు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్నే. కాల్ చేస్తాను. అజయ్ శాస్త్రి కాదు వీడు, మిలింద్ దామ్జీ. పీపుల్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ లో కీ సస్పెక్ట్. లుంబిని పార్క్ లో బాంబ్ బ్లాస్ట్. ఆగ్రాలో ప్లానింగ్. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. వీడికి నేను మర్యాద ఇవ్వాలా? గోల్. రేయ్, మొహం మీద నీళ్ళు కొట్టండి రా. ఇనాఫ్ ఇనాఫ్. వెళ్ళు వెళ్ళు. చెప్పు, ఎప్పటి నుంచి తెలుసు వీడు నీకు? మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఆర్ యు మ్యాడ్? నీకు అర్థం కావట్లేదు, వాడు నీ హస్బెండ్ కాదు, వాడు మిలింద్ దామ్జీ. రేయ్ చెప్పండి రా. నేను నమ్మను. నమ్మవా? రే అరెస్ట్ చేసి 3rd డిగ్రీ పెట్టండి రా. సార్ నేను మాట్లాడతాను. నువ్వెవడరా? గెరాట్ గెరాట్. సార్ పార్ట్ సార్ నేను గెరాట్ గెరాట్. ఐ సెడ్ గెరాట్. ఐ సెడ్ అవుట్. మర్యాదగా చెప్పలేకపోతే అరెస్ట్ అవుతావు. సార్ తన టెర్రరిస్ట్ కాదు. అజయ్ నా భర్త. మిలిందాంజీ కాదు. పురాణాలు చదివాడు, రామాయణం మహాభారతం అన్ని చదివాడు. ఇంజనీర్. మేము పెళ్లి చేసుకున్నాం. మిలిందాంజీ కాదు. చూడు 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 చూడు, మిలింద్ దామ్జీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐఎస్ఐ ట్రైన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇప్పుడు చెప్పు. నేను నమ్మను. నేను నమ్మను. నేను వెదవా? వెదవలో కనబడతాను నీకు? అవును, మీరు వెధవలే. బాంబులు వేసే వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారే, సిగ్గులేదు? భర్త కిడ్నాప్ అయ్యాడని వస్తే నాతో పడుకుంటావా, ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఒకడు. వాడు వెధవ కాదా? నా భర్త సంగతి చెప్తావనుకుని కంగారులో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వస్తే నా బట్టలు కీసి చూసే నువ్వు వెధవ కాదా? నువ్వు కిడ్నాప్ అయితే మీ ఆవిడ పట్టు చీరలు నీకోసం వెతుక్కుంటూ వస్తుందేమో కనుక్కో. ఎవడో మిలిందాంజీ అట, టెర్రరిస్ట్. వాణ్ణి పట్టుకోలేక నా భర్త ఫోటో తెచ్చి ఇతనే అతను అని చెప్పి ఎన్కౌంటర్ చేసి మెడల్ వేయించుకోవాలని చూస్తున్నావా? దానికి ఈ బిల్డప్ అంతే కదా? పద, ప్రెస్ వాళ్ళకి చెప్తాం. పద. నా పేరు అడిగావు, నీ పేరేంట్రా? మేడం పెద్ద సార్ మేడం, కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. నేనివ్వ నరసింహరావు గారు. ఒక అమ్మాయికి మర్యాద ఇవ్వడం కూడా రాని వాడితో నేను మాట్లాడమే ఎక్కువ. మీరెలాగో ఏం చేయలేరు. అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. అనామిక్ గారు ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి.
రే రెండు చాయ్ చెప్పరా. ఓకే సార్. నాకొద్దు. చెప్పండి మీ హస్బెండ్ గురించి. మీరు ఎప్పుడు కలిసారు? నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు డేటా సాఫ్ట్లో జాబ్ చేస్తున్నాడు. సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన బాంబ్లెస్ టైంలో మేము యూఎస్లో ఉన్నాం. చెక్ చేసుకోవచ్చు. సార్ నాగార్జున యూనివర్సిటీ 2008 బ్యాచ్ డేటా సాఫ్ట్లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నాడు సార్. తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఆ టైంలో యూఎస్లో ఉన్నాడు. ఎయిర్లైన్స్కి ఫోన్ చేసి ప్యాసింజర్ లిస్ట్ తీసుకోండి. హరియప్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫోటోలో ఉన్నది మిలింద్ దామ్జీ అని, వాడు టెర్రరిస్ట్ అని మీకు ఎలా తెలిసింది? చెప్పండి, నేను ప్రూవ్ చేసుకున్నాను కదా, మీరు చేసుకోండి. అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఐ కాంట్ గివ్ ఇట్ యూ. వన్ సెకండ్. ఎస్ సార్. ఖాన్ ఏమైంది?